Daily. Taste the Daily. స్టిల్ రిమెంబర్ దట్ థింగ్. స్వీటీ గారిని గట్టిగా ఇలా పట్టుకొని ఆయన ఇట్లా ఆవంతే వెళ్తే శీలావతి అంటే మనసరుకు కదరా అనే డైలాగ్ అన్నమాట బేసికల్గా ఫస్ట్ డే ఆఫ్ షూట్ స్వీటీ తోటి అది. బట్ దేర్ ఈయన కొంచెం ఇబ్బంది పడుతున్నారు. స్వీటీ సెట్ వర్క్ లెట్స్ డూ ఇట్ అన్నమాట. ఇట్స్ గ్రేట్ కామరేడరీ. వండర్ఫుల్. ఐ ఫీల్ దిస్ ఇస్ ద ఎరా ఆఫ్ నోయింగ్ హిస్టరీ, రేసెస్ గురించి కానీ అది కానీ మనం ప్రెజెంట్ వస్తున్న మూవీస్లో చాలా ఇంట్రెస్టింగ్గా అందరూ ఏంటి మన హిస్టరీ ఏంటి అని తెలుసుకునే చాలా ఆసక్తి అనేది ఒకటి ఈ మధ్యకాలంలో మరింత ఏర్పడింది. దాన్ని మీరు చాలా సెన్సిబుల్గా చాలా మనసుకి హత్తుకునేలా తీయడంలో మీరు ఇంకా దిట్ట. సో ఈ మూవీ ద్వారా, ఈ మూవీ అనే కాదు, యూజువల్లీ ఈ హిస్టారికల్ మూవీస్ కానీ లేకపోతే మన హిస్టరీని, రేసెస్ని, వీటన్నిటిని తెలిపే మూవీస్ ద్వారా లైక్ ప్రజెంట్ జనరేషన్కి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఏ సినిమా ఇది వచ్చేసి కాంటెంపరీ యాక్షన్, ఫుల్ ఆన్ యాక్షన్ మూవీ. గౌతమ్ పుత్ర శాతకర్ణి కావచ్చు, అలాంటి హిస్టారికల్ మూవీ. ఏది చెప్పినా సరే దట్స్ అబౌట్ ఎ గ్రేట్ హ్యూమన్ లైఫ్. నేను ఏ సినిమా తీసుకున్నా మీరు క్లియర్గా చూస్తే ఒక హ్యూమన్ ఎమోషన్. ఈ టైంలో శీలావతి అనే ఆమె ఒక విక్టిమ్ అయ్యి, ఏదో జరిగింది, ఒక విక్టిమ్ అయింది, ఒక క్రిమినల్గా మారింది, తన మైండ్లో చిప్పిపోయింది, వెళ్ళి ఒకళ్ళని కనపడంలో చంపుకుంటూ వెళ్ళిపోయింది. అలాంటి ఆమె హౌ థింగ్స్ హ్యావ్ చేంజ్ ఇన్ అవర్ లైఫ్ అండ్ తను ఒక లెజెండ్గా ఎలా ఎదిగిందని ఇది ఒక చారిత్రక కథ చెప్పినా, ఇది చెప్పినా కూడా ప్రతిదీ కూడా ఇట్స్ అబౌట్ ఎ స్టోరీ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. అప్పుడు ఒక మహారాజైనా అతను ఒక మనిషి, అతను ఎలా ఆలోచించాడు అక్కడ స్థానంలో ఉన్నప్పుడు. ఒక ఘాటీగా ఒక తప్పుడు పని చేస్తూ ఒక గంజాయి మోయటం అనేది చాలా తప్పు. ఇది సోషల్ ఇష్యూ, సామాజిక సమస్య. మన తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాలు చాలా ఉక్కుపాదంతో అణిచివేస్తున్నాయి. ఈగల్ టీమ్స్ ఉన్నాయి, చాలా కష్టపడి దాన్ని నిర్మూలించడానికి అన్నాడు. అలాంటి నిర్మూలన ఎవరైతే చేస్తున్నారో, విత్తనం నుంచి వర్తకం దాకా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఆపితే ఎలా ఉంటుందనే ఊహతో నుంచి వచ్చిన కథ ఈ ఘాటి. సో ఏది చెప్పినా అది మనిషి గురించి, బట్ సొసైటికల్ స్టోరీ అండి. రైట్.